కొంతమంది ఉంటారు who say, behold me. వాళ్ళు అంటారు ఇదిగో నన్ను చూడు అంటారు. What did John the Baptist do? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? John the Baptist was baptizing people in the river Jordan. యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మాలు ఇస్తా Lord ఉన్నాడు. was also in the queue. అప్పుడు ప్రభువు కూడా ఆ యొక్క వరుసలో వచ్చాడు. And then he saw him. అప్పుడు ఈయన ఆయన చూశాడు. And immediately declared, ఆయన వెంటనే ప్రకటన చేశాడు. oh, behold the Lamb that taketh away the sin of the world. ఇదిగో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. That we read in John's Gospel 1:29. ఆ యోహాను సువార్త 1:29లో చూస్తాం అది. And then we find in verse 36. దాని తర్వాత 36లో John the Baptist saw Jesus Christ. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువును చూశాడు. There were disciples following him. ఆ తన శిష్యులు ఆయన And వెంబడిస్తున్నారు. then he told them, వారికి చెప్పినాడు behold the Lamb. ఇదిగో గొర్రెపిల్ల, Idigo, behold the Lamb. ఇదిగో చూడు గొర్రెపిల్ల. Thereby he directed his disciples who were following John the Baptist, he directed them to the Lord Jesus Christ. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానును వెంబడిస్తున్న తన శిష్యులను యేసు ప్రభు వైపు చూపెట్టి ఆయన వైపు వెళ్ళమన్నాడు. Nowadays something different is happening. అయితే ఈ దినాలలో ఇంకా వేరుగా భిన్నంగా జరుగుతా ఉంది. We gather people around ourselves, మనము మనుషులను మన చుట్టూ పోగు చేసుకుంటాం. not directing people to the Lord. చూడండి ప్రభువు యొద్దకు మనుషులను పంపే వారంగా లేవు. That's where we have problems. అక్కడే మన సమస్యలు.